భారత్ పాకిస్తాన్ రెండు మాకు ముఖ్యమే. శాంతి సుస్థిరత కోసం కలిసిమెలిసి పనిచేయాలి, సంయమనం పాటించాలి అని ఉపదేశం ఇస్తోంది చైనా. రెండు దేశాల మధ్య టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. మధ్యవర్తిత్వం వహించడానికి మేమైతే సిద్ధం అని ఉచిత సలహా ఇచ్చారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్. ప్రపంచం అంతటా ఇలా శాంతి వచనాలు వల్లిస్తున్నా ఇండియా పాకిస్తాన్ మాత్రం ఇచ్చిపుచ్చుకుందామా యుద్ధం అంటూ కత్తులు నూరుతున్నాయి. దాయాది దేశాల మధ్య టెన్షన్స్ ని పీక్స్ కు చేర్చిన బిగ్ డే. డీటెయిల్ గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. మిట్టి మే మిలా దేంగే. యూపీలో వేళ్లూరకు పోయిన మాఫియా అంతు చూస్తామని హెచ్చరిస్తూ సీఎం యోగి ఇచ్చిన సౌండ్ అప్పట్లో నార్త్ అంతటా రీసౌండ్ ఇచ్చింది. ఇప్పుడు దేశం అంతటా రిపీట్ అవుతోంది. కాకపోతే టార్గెట్ మారింది. పాకిస్తాన్ ఉద్దేశించి దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో చేస్తోన్న నినాదం ఇదే. మన పాలకుల్లో, మన ఆర్మీలో సైతం ఇదే ఇంటెన్షన్, ఇదే కమిట్మెంట్. మిట్టి మే మిలా దేంగే. మేమిచ్చే పనిష్మెంట్ మీ ఊహలకు కూడా అందదని మనం उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. అవును, రాగల 36 గంటల్లో మ్యూజిక్ స్టార్ట్ అవుతోందని వాళ్ళు. అవును, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆల్రెడీ వార్ సీన్లు షురూ అయిపోయాయి. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర 5 రోజులుగా కాల్పులకు తెగిస్తూనే ఉంది పాక్ ఆర్మీ. కవ్వింపు చర్యలకు సమాధానమిస్తూనే ఉన్నాయి మన భద్రతా బలగాలు. సో అక్కడ ఇక్కడ యుద్ధ సన్నాహాలు జరిగిపోతున్నాయి. పోటాపోటీగా బలగాల్ని మోహరించి కను సైగ కోసం ఎదురు చూస్తున్నాయి. మోదీ నేతృత్వంలో సూపర్ కేబినెట్ సమావేశమైంది. ఇంతకు రాగల 24 గంటల్లో ఏం జరగబోతోంది? పహల్గాం లోయలో మనోళ్లను ఊచకోత కోసిన ముష్కరుల కోసం వేట కొనసాగిస్తూనే తీవ్రవాదపు మూలాల్ని తెగొట్టే ప్రాథమిక చర్యలు కూడా షురూ చేస్తూ వస్తోంది ఇండియా. సింధు జలాల ఒప్పందం నిలుపుదల, సరిహద్దుల్లో చెక్పోస్టుల మూసివేత, పాక్ జాతీయుల్ని వెనక్కు పంపివేత, ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ దాదాపుగా కంప్లీట్ అయింది. పాకిస్తాన్ కి అస్సలైన మ్యూజిక్ ఇప్పుడే స్టార్ట్ అవబోతోందా? బుధవారం ఒక్కరోజే ప్రధాని మోదీ నేతృత్వంలో బ్యాక్ టు బ్యాక్ 4 కీలక సమావేశాలు. అన్నింటిది ఒక్కటే ఎజెండా: పహల్గాం దాడి, దాని పర్యవసానాలు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలు. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ CCSA, కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ CCPA, కేబినెట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ అఫైర్స్ CCFA. ఇటువంటి సూపర్ కేబినెట్ మీటింగ్స్ 2019 ఫిబ్రవరిలో పుల్వామా అటాక్ నేపథ్యంలోనే జరిగింది. ఇప్పుడు మళ్లీ పహల్గాం దాడి తర్వాత రిపీట్ చేశారు ప్రధాని మోదీ. అందుకే దేశమంతటా చింతటి గంభీరమైన వాతావరణం. కులగణనకు ఒకేలాంటి కీలక నిర్ణయాలతో పాటు పాకిస్తాన్ పనిబట్టాలన్న తీర్మానం కూడా జరిగే ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది మోదీ సర్కార్. పాకిస్తాన్ పై భారత్ సర్కార్ తీసుకునే మిలిటరీ చర్యలపై మంగళవారమే ఓ క్లారిటీ వచ్చేసింది. త్రివిధ దళాధిపతులతో సమావేశమై టేక్ యువర్ ఓన్ చాయిస్ అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రధాని మోదీ. తీవ్రవాదాన్ని నలిపేయడమే మన జాతీయ సంకల్పం. మన సైన్యం మీద దేశానికి సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎప్పుడేం చేయాలన్నా పూర్తి స్వేచ్ఛ భద్రతా బలగాలది. టార్గెట్, టైమింగ్ అన్ని ఆర్మీ ఇష్టానుసారమే. ఇలా 4 పాయింట్ ఫార్ములాతో పూర్తి కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నాయి ఇండియన్ సర్కార్ అండ్ ఇండియన్ ఆర్మీ. కాకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అనేదే సస్పెన్స్. అత్యాధునిక ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దింపుతుందా? మిసైళ్లు, స్నైపర్లతో విరుచుకుపడుతుందా? ఫస్ట్ యాక్షన్ తోనే పాకిస్తాన్ కి భయాన్ని పరిచయం చేస్తుందా? బాలాకోట్ తరహాలో సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయా? POKలో ముష్కర ముఠాల ఏరివేతే తొలి టార్గెట్ అవుతుందా? మన మిలిటరీ ముందుండే మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని కలిపి ఉత్కంఠను రేపుతున్నాయి. ఏదేమైనా ఈ బుధవారమే భారత్ పాకిస్తాన్లకు బిగ్ డే అవుతోందన్నదైతే క్లియర్. కానీ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి ముందస్తుగా హెచ్చరించి చేసేవి కావు, ఆకస్మికంగా జరిగే మెరుపు దాడులు. గతంలో కూడా సూపర్ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న వెంటనే బాలాకోట్ సర్జికల్ దాడులు జరగలేదు. కొన్నాళ్ల తర్వాతే విరుచుకుపడి బాలాకోట్ లో తీవ్రవాద శిబిరాల్ని నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు మనోళ్ల వ్యూహం కూడా అదేనా? ప్రస్తుతం అటువైపు నుంచి పాకిస్తాన్ పూర్తి అప్రమత్తంగా ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల్ని మోహరించి దాడుల్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంది. అందుకే మనోళ్లు ఆగి అదను చూసి దాడి చేస్తారా? ఇవాళో రేపో వార్ జోన్ నుంచి అసలైన బ్రేకింగ్ న్యూస్ రాబోతోందా? భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ అటెన్షన్ మోడ్లోకి వచ్చేసింది.
రాగల 36 గంటల్లో మా మీద సైనిక దాడికి ఇండియా స్కెచ్ వేస్తోంది, మాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే అనేశారు పాక్ మంత్రి తరార్. ఆ మేరకు వాళ్ళ మిలిటరీలో కూడా కదలిక మొదలైంది. పాకిస్తాన్ త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి. భారత్ ప్రతీకారం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలతో శక్తులన్నీ కూడదీసుకుని అన్ని రకాలుగాను సన్నద్ధమవుతోంది పాకిస్తాన్. ఆగమేఘాల మీద సైనిక విన్యాసాలకు సిద్ధమవుతోంది పాక్ యువసేన. ప్రధాన నగరాల్లో పౌర విమానాలకు ఎయిర్ స్పేస్ లోకి అనుమతి రద్దు చేస్తూ ఎయిర్ మిషన్స్ కి నోటీసులు జారీ చేసింది. అరేబియా సముద్ర తలంపై కరాచీ, ఓర్మరా పోర్టుల్లో పాక్ యుద్ధ నౌకల మోహరింపు మొదలైంది. భారత్ ఏ క్షణమైన దాడికి దిగొచ్చన్న అంచనాతో సరిహద్దుల సమీపానికి నిఘా రాడార్లు తరలిస్తోంది పాకిస్తాన్. సియాల్కోట్, ఫిరోజ్పూర్ సెక్టర్లలో పాక్ రాడార్ల ఉనికిని పసిగట్టింది ఇండియన్ ఇంటెలిజెన్స్. సరిహద్దుల్లో కవ్వింపుల్ని ధీటుగా తిప్పికొడుతూనే పాక్ వక్రబుద్ధిని ప్రపంచ దేశాల ముందు ఎండగడుతోంది ఇండియా. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ కు ఘనమైన చరిత్ర ఉందంటూ ఐక్యరాజ్య సమితిలో సమగ్రమైన డేటాతో ప్రెజెంటేషన్ ఇచ్చింది భారత్. ఉగ్రవాదానికి ఊతమిస్తున్నట్లు ఆ దేశ నాయకులే అంగీకరించారంటూ ముంబై దాడుల్లో తమ హస్తం ఉందని మరి ప్రధాని నవాజ్ షరీఫ్ ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేసింది. పాకిస్తాన్ ను ఏకాకిని చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. పాకిస్తాన్ పై ఆర్థిక యుద్ధం కూడా షురూ చేసింది ఇండియా. పాకిస్తాన్ కి IMF ఇచ్చే రుణంపై అభ్యంతరం తెలిపింది. నిధుల్ని ఉగ్రవాదం కోసం మళ్లిస్తోందని అభియోగం మోపింది. ఇప్పటికే పాకిస్తాన్ కి $7 బిలియన్ రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది IMF. కానీ నిధులు విడుదల చేయొద్దంటూ IMF పై ఒత్తిడి పెంచుతోంది ఇండియా. యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ రెండు దేశాల మధ్య DGMO స్థాయి చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ సీరియస్ అయింది. ఇకపై సహించే ప్రసక్తే లేదని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. పాక్ ను టెర్రర్ స్టేట్ గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో డిమాండ్ చేయాలని డిసైడ్ అయింది భారత్. మేరకు భద్రతా మండలిలో తీర్మానం చేసి సభ్య దేశాల మద్దతు కోరబోతోంది. దాయాది దేశాన్ని అష్టదిగ్బంధనం చేసి దారికి తెచ్చుకోవడం కోసం వ్యూహాత్మకంగా కదులుతోంది ఇండియా. నిన్నటిదాకా కోటలు దాటే మాటలతో టైం పాస్ చేసిన పాక్ నేతలకు ఇప్పుడు గుండెల్లో దడ మొదలైంది. ఆదిలోనే అష్ట కష్టాలు పడుతూ పరోక్షంగా ఓటమిని ఒప్పుకుంటోంది పాకిస్తాన్. ఫైటర్ జెట్ ను దాచిపెట్టుకున్న పాకిస్తాన్. పాక్ ఆర్మీలో రాజీనామాల సునామీ. బెలూచ్ రెబల్స్ చేతిలో పాక్ జవాన్లు హతం. పాకిస్తాన్ సైనికుల్లో నైతిక స్థైర్యం నిల్. POKలో ఖాళీ అవుతోన్న ఉగ్రవాద శిబిరాలు. ఆటకు ముందే పాకిస్తాన్ అవుట్ అయిందా? యుద్ధానికి సిద్ధమంటూ మేకపోతు గంభీర్యాలకు పోతూ అణ్వాయుధాలపై బీరాలు పలుకుతున్న లోపల మాత్రం బిక్కతచ్చిపోతోంది పాకిస్తాన్. తమ అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహం రచిస్తోందని కరాచీ, చెస్మా, లాహోర్, సర్గోదా, రావల్పిండిల్లో పాక్ న్యూక్లియర్ స్థావరాల్ని గుర్తించిందని వార్తలు రావడంతోనే అలర్ట్ అయింది. దాడి భయంతో ఫైటర్ జెట్ ను దాచిపెట్టి లొకేషన్ తెలియకుండా ప్రయత్నిస్తోంది. భారత్ తో పొంచి ఉన్న యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తున్నారు బెలూచిస్తాన్ రెబల్స్. ఆర్మీ క్యాంప్ పై జరిగిన దాడిలో 102 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ఇండియాతో వారానికి మించి పోరాడే శక్తి లేదని, పాకిస్తాన్ సైన్యానికి ఆయుధాల కొరత ఏర్పడిందని ఆ దేశపు మీడియానే రాస్తోంది. ఇండియాతో యుద్ధం కోసం పాలకులు రంకెలేస్తున్నా కానీ ఆర్మీలో మాత్రం కావాల్సినంత నైతిక స్థైర్యం లేదు. పాకిస్తాన్ ఆర్మీలో 4200 మంది సైనికులు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. క్వెటా, నార్థన్ ఏరియా ఫోర్స్ కమాండ్, కోర్ ఏరియా నుంచి వందలాది మంది పాక్ జవాన్లు ఇంటికి వెళ్ళిపోవడానికి అర్జీలు పెట్టుకున్నారట. కొంతమంది సైనికాధికారులైతే దేశం వదిలి పారిపోయారు. మిగతా వాళ్లు కూడా తుపాకులు కింద పడేసి అస్త్ర సన్యాసం చేయకుండా మనోధైర్యం పెంచే ప్రయత్నాలు చేస్తోంది పాక్ ప్రభుత్వం. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో 40,000 మంది మాజీ సైనికుల సేవల్ని వినియోగించుకోవాలని ప్లాన్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మొత్తం 42 ఉగ్రవాద శిబిరాలుంటే 150 నుంచి 200 మంది శిక్షణ పొందుతున్నట్లు అంచనా. ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందన్న భయంతో మిలిటెంట్ క్యాంపుల్ని ఖాళీ చేసి తమ ఉగ్రమూకల్ని సురక్షిత ప్రదేశాలకు పంపుతోంది పాకిస్తాన్. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే పాకిస్తాన్ కు చావు దెబ్బ తప్పదని తేల్చేసింది గ్లోబల్ మీడియా. పాకిస్తాన్ ఆయువు పట్టు మీద కొట్టడానికి మరో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది ఇండియా. దేన్ని చూసుకుని పాకిస్తాన్ విర్ర వీగుతోందో దానికే గురిపెట్టేసింది. ఎస్, INS విక్రాంత్ ఈస్ ఆన్ డ్యూటీ. ఈ ఒక్క పేరుతోనే పాకిస్తాన్ దొరలకు దిమ్మ తిరిగిపోతోంది. పాకిస్తాన్ కు చెందిన అత్యంత కీలక నౌకాదళ స్థావరాలు కరాచీ, గ్వాదర్ పోర్టులు. వీటిని దిగ్బంధించే వ్యూహంతోనే జూలు విదిల్చి అరేబియా సముద్రంలో అడుగుపెట్టింది విమాన వాహక నౌక INS విక్రాంత్.
పాకిస్తాన్ వాణిజ్యంలో 60% కరాచీ గ్వదర్ పోర్టుల నుంచే జరిగేది. ఆ దేశపు చమురు అవసరాలకు సైతం ఈ పోర్టులే కీలకం. వీటికి గనుక చెక్ పెడితే పెట్రోల్, డీజిల్ తో పాటు నిత్యావసరాల కొరత ఏర్పడి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవడం ఖాయం. అందుకే అరేబియా సముద్రంపై సింహగర్జన చేస్తోంది ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఒక ఎయిర్ క్యారియర్ వెహికల్ మాత్రమే కాదు, జలాంతర్గాములు, డెస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు కూడా దీంతో అనుసంధానమై ఉంటాయి. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడం దీనికి మాత్రమే సాధ్యం. సముద్ర, వాయు, ఉపరితల టార్గెట్లను ధ్వంసం చేసే సత్తా ఉంది దీనికి. శక్తివంతమైన MiG-29K ఫైటర్ జెట్లు, కామౌ 31 హెలికాప్టర్లు ఇప్పటికే దీనిపై మోహరించి ఉన్నాయి. ముఖ్యంగా పాక్ సైనిక స్థావరాలు కేంద్రీకృతమై ఉన్న పంజాబ్ మీదకే గురిపెట్టి ఉంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్. శత్రు దేశంలోని ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేస్తుంది. వేళ పాక్ తో యుద్ధం చేయాల్సి వస్తే ఐఎన్ఎస్ విక్రాంతే కీ రోల్. అందుకే పాకిస్తాన్ లో గుబులు మొదలైంది. యుద్ధానికి ముందే కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి పాకిస్తాన్ కి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది కాన్సెప్ట్. సింధు డీల్ రద్దుతో నీళ్లు బంద్ అయ్యాయి. IMF దగ్గర అప్పు దొరకకుండా చేసి నిధులను అడ్డుకున్నాం. ఆర్మీలో రాజీనామాల సునామీతో నియామకాల మీద దెబ్బ కొట్టేశాం. ఇలా 3 విధాల కుంగదీసి యుద్ధానికి ముందే పాకిస్తాన్ని ఓడించేశాం. ఇదే వాటి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.